రైట్ వివేక్ గారు చెప్తారా సమాధానం? వివేక్ గారు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నా, మరి మీరు చెప్పగలుగుతారా? మీరు కానీ టీడీపీ కానీ? ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పినాను ఆ విషయం కూడా. ఇప్పుడు దమ్ము ధైర్యం మా ముఖ్యమంత్రి, మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పినప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలకు ఎందుకు వెళ్తున్నారు? సభలు సమావేశాల్లో మా అధినేతను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు? మా అధినేత ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర ద్వారా కానీ మా పిఎస్సి చైర్మన్లు కానీ మా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మా కంటెస్టెంట్లు కానీ లేకపోతే మా ఇన్ఛార్జీలు కానీ ప్రతి నియోజకవర్గంలో ఆయా ప్రజా సమస్యల మీద, ఈవెన్ నేను కూడా క్షేత్రస్థాయిలో కొన్ని అంశాల మీద సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు ఇంతవరకు ఏ ఒక్క అంశానికి ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ రోజు సమాధానం ఇవ్వలేదు. నేను దానికి సంబంధించిన ప్రతి డేటా నేను పెడతాను. మీరు ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా? ఇన్ని రోజుల్లో ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు షర్మిల గారి గురించి చాలా రకాలైన అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మా అధినేత మాజీ భార్య గురించి చాలా వల్గర్ కామెంట్స్ చేశారు అని అన్నారు. మేము మా అధినేత గురించి వల్గర్ కామెంట్స్ లేకపోతే ఇంకొకరు చేసిన కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా మాట్లాడిన వ్యక్తుల గురించి అది ప్రతి పార్టీలో ఉంటారు, మేము దానికి ఏం తప్పనట్లేదు. కానీ మీ పార్టీలో సాక్షాత్తు షర్మిల గారు చెల్లెలని తెలిసినప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అథెంటికేటెడ్ పీపుల్ మాట్లాడుతున్నారు. కొందరు సైకోగా మీరు మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు, ఒక్క నిమిషం వివేక్ గారు, ఒక్క నిమిషం ఆగండి. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మేము ఎక్కడ కూడా ఆమె వ్యక్తిత్వం మీద కానీ ఇంకోటి కానీ మాట్లాడలేదు. రైట్ రైట్, పక్కన పెడితే అంశం పక్కన పెడితే సిద్ధం అనేటువంటి ఒక టైటిల్ వైఎస్ఆర్సీపీ వేసిన పోస్టర్, సిద్ధం అనే పోస్టర్ పక్కన జనసేన మేము సిద్ధమే అనేటువంటి ఇంకో పోస్టర్ వెలిసిన తర్వాత రాజమండ్రి సంబంధించిన వైకాపా సీనియర్ నేత కాదు, వైకాపా ఎంపీ మార్గాన్ భరత్ గారు దేనికి సిద్ధం, 4వ పెళ్లికి సిద్ధమా అంటూ మాట్లాడారు. వివేక్ గారు విన్నారా? తెలుసు, అదే చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయపరమైన అంశాలు మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు 100 సార్లకు ఒక్కసారన్నా రిటార్ట్ ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు మా అధినేత చెప్పు తీశారని చెప్పి వీళ్ళు పదే అంటూ ఉంటారు కదా. మా అధినేత ఎప్పుడు చెప్పు తీశారు? వీళ్ళు దాదాపు 3.5 ఏళ్ల పాటు మాట్లాడిన దూషణమైన మాటలకు హోటల్ నుంచి బయటికి రాకోకుండా ఉండి అరెస్ట్ చేసిన విధానానికి ఇంకెంతకాలం ఇలా కంట్రోల్ చేస్తారు అనే ఒక్కసారి తీసినందుకు దాన్ని వీళ్ళు మళ్ళీ రిటార్ట్ చేస్తున్నారు తప్ప, ఇప్పుడు నేను కూడా 100 సార్లకు ఒకసారి అంటే ఎందుకు కోపం రాదు నాకు? వీళ్ళు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఎవరికైనా హర్ట్ అవుతాం కదా, అది నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వీళ్ళు ఏ రోజే గాని ప్రజల సమస్యల మీద స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టే ఏదో ఒక సందర్భంలో ప్రజల చేత వీళ్ళు ఎదుర్కొంటున్న విమర్శలకి మేము పార్టీ పరంగా సమాధానం ఇచ్చినప్పుడు సమాధానం చెప్పలేక వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మేము దాని తర్వాత కూడా వదిలేసాము, ప్రజలకు అప్పచెప్పేసాము అన్ని విషయాలు, ప్రజలు చూసుకుంటారనే కోణంలోనే మేము కూడా మా అధినేత మాకు వ్యక్తిగతంగా చెప్తారు, బహిరంగంగా కూడా చెప్తారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా స్పందించవద్దు, నేనే పడుతున్నాను, మీకు అలవాటు చేసుకోండి, తప్పదు రాజకీయాల్లో ఉన్నప్పుడు అని పెద్ద మనసుతో అన్నారు. అలాగే ఇంకో చాలా సందర్భాల్లో ఉన్నారు. నేను అనడానికి క్షణం పట్టదు, కానీ మీ ఇంట్లో మహిళలు గుర్తొస్తారు, నాకు ఆడవాళ్ళు గుర్తొస్తారు. కాబట్టి నేను వ్యక్తిగత విమర్శలు చేయను, కేవలం అంశాల పరంగానే మాట్లాడతాను, ప్రభుత్వ విధానాల పరంగానే మాట్లాడతామని చాలా సందర్భాల్లో మేము కూడా మాట్లాడడం జరిగింది, మా అధినేతను ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అలాగే ఇప్పుడు ఇందాక చాలా సందర్భాల్లో అంటే బిగినింగ్ నుంచి కూడా ప్రతి విషయంలో మీరు గమనించారో లేదో, ఒక కొత్త పార్టీ ఎవరైనా పెట్టినా, లేకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించినా, లేకపోతే ప్రభుత్వ తీరుతెన్నుల గురించి ఎవరైనా మాట్లాడినా, వీళ్ళకు తెలిసిన ఒకే ఒక్క పదం చంద్రబాబు పెట్టించాడు, చంద్రబాబు చేస్తున్నాడు, ఇంకొకరు చేస్తున్నాడు, అదే తప్ప వాళ్ళు మాట్లాడిన అంశాలలో ఏం మాట్లాడినారు అనే అంశానికి ఏ రోజే గానీ వాళ్ళు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. చెప్తాను. ఇప్పుడు వివేకానంద గారి మర్డర్ విషయంలో, కోడికత్తు విషయంలో చంద్రబాబు హయాంలో జరిగింది అని అంటున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తర్వాత వెంటనే మీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ టైంలో వివేకానంద గారి హత్య జరిగింది. తర్వాత మీరు ఏమడిగినారు? మరుసటి రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇది సిబిఐ జరగాలి, నేను వదిలిపెట్టాను, నేను ఎక్కడికైనా వెళ్తాను, సుప్రీంకోర్టుకు అన్నాడు. 2 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చి హైకోర్టులో వాళ్ళ చెల్లెలు కేసు విచారణ జరుగుతుంటే 3 దఫాలుగా ఆగిపోతే, కేసు సంవత్సరం పాటు ఆగిపోతే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఈ లోపల విచారణాధికారులు మానేశారు. హైకోర్టులో వెళ్ళి ఏం అఫిడవిట్ పెట్టారు?
సుప్రీంకోర్టు సిబిఐకి అవసరం లేదని సాక్షాత్తు మీ అధినేత పెట్టాడు అఫిడవిట్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇందులో దోషిగా ఉన్నారు? ఎందుకు దోషులు వెనకేసుకొస్తున్నారు? ఎందుకు వాళ్ళకు బెయిల్ ఇప్పించే కార్యక్రమాల్లో ఇంతగా ఎవరో దస్తగిరి గురించి మీకెందుకు? అది విచారణ అధికారులు చూసుకుంటారు, విచారణ అధికారులు దస్తగిరి తప్పు చూసుకుంటారు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అందరికీ తెలిసిన సాక్ష్యాలని కూడా తారుమారు చేసి చంపేస్తున్నారు. మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఎవరి మీద ఈ నిందన వేయాలని ఎందుకు ట్రై చేస్తారు? రాష్ట్రానికి అందరికీ తెలుసు ఆ విషయం. మీకు తెలియదా? మాకు తెలియదా ఆ విషయము? ఎందుకు అలా తప్పుని వెనకేసుకొస్తారు? దస్తగిరి మీదకో ఇంకొకరి మీదకి ఆపాదించదు దయచేసి. మీ హయాంలో 4.5 ఏళ్ళలో ఏం జరిగిందో అది చెప్పుకొని రండి ఎలక్షన్ కి. ఎవరో బోడి మల్లయ్య, ఎంకన్న, పుల్లన్న, సుబ్బన్న చెప్పిన మాటలను వక్రీకరించి లేకపోతే సభల్లో దాన్ని చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని దయచేసి. రఫీ గారు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము కాళ్ళ ఎగరేసుకొని చెప్తాం, మీరు చెప్పగలరా అంటూ హనుమంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. అంటే అన్ని ఉన్న ఆకు అణిగమణిగి ఉంటది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఎలాగో ముఖ్యమంత్రి కాలేడు ఆయన. అంటే ఎవరి గురించి అంటున్నారు? పులివెందుల్లోనే గెలిచే పరిస్థితి లేదు. రేపు సునీతానో లేకపోతే షర్మిలానో లేకపోతే బీటెక్ రవినో ఎవరి చేతిలో ఓడిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడే నాయకులందరినీ పిలిచి తలా 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు, 50,000 దగ్గర నుంచి ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. పులివెందుల్లో తను 2 మండలాలు మీటింగ్లు పెడితే కడిగి పారేశారు. నువ్వు ఏం చేశావు ఈ 5 సంవత్సరాలు? నువ్వు పరదాలు పెట్టుకుని తిరుగుతున్నావు, మమ్మల్ని కూడా కలవనివ్వలేదు నువ్వు అని చెప్పేసి. వివేక మర్డర్ చాలా తీవ్రంగా ఉంది ప్రజల్లో అంటే అది సిబిఐ గబ్బు లేపిందయా అని చెప్పేసి మాట్లాడాడు. సిబిఐ గబ్బు లేపింది కానీ అవినాష్ రెడ్డి దాంతో చచ్చిపోయారని చెప్పి చెప్పడానికి ఇది లేదు. మొత్తం పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో వివేక మర్డర్ గురించి చర్చ ఉంది. ఎవరు చేయించారో వాళ్ళందరికీ తెలుసు, దాని వెనక ఎవరున్నారో తెలుసు, 40 కోట్ల రూపాయల డబ్బు ఎవరు బట్వాడా చేశారో తెలుసు, దస్తగిరికి డబ్బులు ఎవరు ఇచ్చారో చెప్పాడు అతను. మొత్తం ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ జారిపోతారనే ఉద్దేశంతో 50,000 నుంచి 15 లక్షల వరకు ముట్ట చెప్తా ఉన్నాడు ఈ 4 రోజుల నుంచి. ఎవరైతే ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉన్నారు పులివెందుల్లో గెలవమనండి, ముఖ్యమంత్రి అవడం తర్వాత సంగతి. పులివెందుల్లో గెలిచి ఎమ్మెల్యే అయితే తర్వాత సంగతి. రవి గారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పరిస్థితులు ఇప్పట్లో అయితే లేవు, ఇది అవాస్తవం. మీరు అలా అనుకోవద్దు బ్రహ్మనాయుడు గారు. మీ టీంని పంపించండి అక్కడ పులివెందులో పంపించి ప్రజలు అడగండి. ఒక్క రోడ్డే లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు. మొన్ననే ఒక బస్ స్టాండ్, చాలా సంవత్సరాలు బస్ స్టాండ్ లేకపోతే ఒక బస్ స్టాండ్ కట్టాడు. ఆ ఊర్లో అభివృద్ధి అనేది లేదు. అక్కడ ఒక ప్రాజెక్ట్ కొట్టుకుపోయి జనమంతా చచ్చిపోతే ఇంతవరకు నిర్వసతులకి ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. అవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. ఎప్పుడు అవకాశం వస్తుందా ఓడిస్తామని చెప్పి పులివెందుల ప్రజలు చూస్తా ఉన్నారు. పులివెందుల్లో నుంచి మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెద్ద మెజార్టీలో గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్ని శంషీర్గా మీటింగ్ పెట్టి వచ్చాడు. మీటింగ్ జరపకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. పులివెందుల్లో ఓడిపోతున్నాడు. పులివెందుల్లో ఓడిపోయి చరిత్రహీనుడుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతాడు. ఆ పార్టీ ఎన్నికలైపోయిన తర్వాత చుట్టేసి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. నవ్వుతున్నారు హనుమంత్ రెడ్డి గారు, నవ్వుతున్నారు రఫీ గారు హనుమంత్ రెడ్డి గారు నవ్వుతున్నారు. ఇప్పుడు ఇలాగే నవ్వుతారు, రేపు కూడా నవ్వుతారు. సమయం లేదండి, అలాగే నవ్వుతారు. అదే ప్రాబ్లం. కాబట్టి ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చి పారేశారు. రఫీ గారు, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వివేక్ బాబు గారు, సయ్యద్ రఫీ గారు, హనుమంత్ రెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరిది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి.